శాంతియుతంగా కుటుంబ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమని మంచు మనోజ్ తెలిపారు. జల్పల్లి ఘటనలో గాయపడిన మీడియా మిత్రులకు సారీ చెప్పిన మనోజ్ తన అమ్మను అడ్డుపెట్టుకుని అబద్ధాలు చెప్పడం సరికాదని, ఇప్పటికైనా తప్పుడు ప్రచారం ఆపాలని కోరారు. తన నాన్న మోహన్ బాబు దేవుడన్న ఆయన కొందరు ప్రభావితం చేయడం వల్లే అలా ప్రవర్తించారని అన్నారు. విద్యానికేతన్లో అక్రమాలను ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారని, అక్కడి విషయాలను మోహన్ బాబుకు తెలియకుండా కట్టడి చేయాలని ప్లాన్ చేశారని మనోజ్ ఆరోపించారు. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి, తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజుల్లోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు. ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడు, ఆయన ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవ్వకుండా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలన్న నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. మా నాన్న దేవుడు, ఆయన ఈరోజు ఏదైతే చూస్తున్నారు మీరు, ఆయన అగ్రెషన్ అది ఆయన కాదు.